బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రెస్ క్లబ్ కి పోతా ఉన్నాం. అక్కడ ఎవరో ఒక మంత్రి గారు బాధ్యతగా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని ఇవాళ స్థలం చెప్పి ఏ తేదీ ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. అసెంబ్లీలో చర్చ అంటే అక్కడ మైక్ ఇయ్యరు, కట్ చేస్తారు. ఆయన అసెంబ్లీలో కూడా మేము రెడీగానే ఉన్నాం. మైక్ కట్ కాకుండా, మైక్ కట్ చేయకుండా మా వాదన మమ్మల్ని వినిపించే అవకాశం ఇవ్వనండి. కెమెరా మా దిక్కు పెట్టరు, మైక్ కట్ చేస్తారు. మా సీనియర్ మాజీ మంత్రులు మాట్లాడినా 6 సార్లు 7 సార్లు 8 సార్లు గెలిచిన శాసనసభ్యులు మాట్లాడినా వారి మైక్ కూడా కట్ చేస్తా ఉన్నారు. ఇదా సంస్కృతి. అసెంబ్లీలో స్పీకర్ గారిని పాపం ఆయనని ఇబ్బంది పెడుతూ, అందుకే మేమేమనుకున్నామంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ కూడా మంచి వేదికనే, అది ప్రెస్ వాళ్ళ చేతుల్లో ఉన్న వేదిక, అదేమి ఎవరో మేమేదో ఏర్పాటు చేసిన వేదిక కాదు, ఒక న్యూట్రల్ వేదిక. మరి అసెంబ్లీలో ఎట్లాగో అసెంబ్లీ సమావేశం కూడా పెడతలేరు. మేము అడిగినాం గతంలో ఫార్ములా ఈ మీద చర్చ పెడితే అసెంబ్లీలో పెట్టమని అడిగినాం, పెట్టలేదు. ఆ రోజు ఫార్ములా ఈ మీద చర్చ లేదు, ఈ రోజు ఫార్మర్ మీద చర్చ లేదు. ఎక్కడ అసెంబ్లీలో చర్చకు కూడా అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రెస్ క్లబ్ అయినా రెడీ, రేపు అసెంబ్లీలో పెడతాను ముఖ్యమంత్రి గారు మాటిస్తే, మైక్ కట్ చేయకుండా స్పీకర్ గారు కనుక మాటిస్తే తప్పకుండా మా పార్టీ తరఫున మేము మాట్లాడతాం, వారి ఛాలెంజ్ స్వీకరిస్తాం. కేసీఆర్ గారే నడుపుతున్నారా ప్రభుత్వాన్ని, లేక ఇంకెవరైనా నడుపుతున్నారా మాకే తెలియదు. ఇప్పుడు కేసీఆరే అసెంబ్లీ పెట్టాలి, కేసీఆరే నిర్ణయాలు చెప్పాలి, కేసీఆరే ముందు చెప్పాలి ఏదైనా సరే. మరి మీకు కదా ప్రజలు ఓట్లేసింది, మీకు కదా 420 హామీలు, మీరు ఇచ్చిన హామీల ఆధారంగా కదా ప్రజలు ఓట్లేసింది. కాబట్టి నీకు చేతనైతే ప్రభుత్వాన్ని నడుపు, లేదా తప్పు ఏం చేయాలో మేము చేసి చూపెట్టాం. రారు అని ముందే మీరే డిసైడ్ అయిపోయినరా? పారిపోయిందా?